లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేశారు. వినుకొండ నుంచి గుంటూరు వెళ్లే రైలు మార్గంలో తనిఖీ చేయగా ఇద్దరు ప్రయాణికుల నుంచి బిల్లులు లేని 11,04,000 నగదు, 391 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిలో ఒకరు గుజరాత్కు చెందిన ఆనంద్ కుమార్, దోసపాటి మోహన్ రావు గుర్తించారు. విజయవాడలో ఓ బంగారు దుకాణంలో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉదయం రానున్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పై అధికారులు ఆదేశాల మేరకు ఈ పోయే ట్రైన్స్ అన్నీ కూడా గత వారం రోజుల నుండి చెక్ చేస్తున్నాము, నేను నా సిబ్బందితోటి. నిన్న అందులో భాగంగా వినుకొండ రైల్వే స్టేషన్ కాడి నుంచి ట్రైన్కి టువార్డ్స్ గుంటూరు వెళ్ళే ట్రైను, కాచిగూడ ట్రైను చెక్ చేసుకుంటూ వచ్చేటప్పటికల్లా నర్సాపేట దగ్గరలోకి వచ్చేటప్పటికల్లా ఈ ఇద్దరు కుర్రవాళ్ళు మనకి దొరికారు. ఆ ఇద్దరు కుర్రవాళ్ళ పేర్లు దోసపాటి మోహన్ రావు, తర్వాత ఆనంద్ కుమార్ భార్య. వీళ్ళిద్దరు, ఆనంద్ కుమార్ అంటే ఇతను గుజరాత్ అతను, ఇక్కడ జ్యువెలరీ షాపులో విజయవాడలో పనిచేస్తున్నాడు. శాంతి జ్యువెలరీస్లో వీళ్ళిద్దరు గుమస్తాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఆర్నమెంట్ తీసుకొని షాపులకు వేసుకుంటా వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో క్యాష్ తీసుకొని వస్తూ ఉంటారు. నిన్న అదే క్రమంలో మన వినుకొండలో వీళ్ళు ట్రైన్ ఎక్కడం జరిగింది. పైనుండి వస్తూ పట్టుకొని చెక్ చేస్తే వీళ్ళ దగ్గర 11,14,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత 391 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి. వీటన్నిటిని కూడా వీటికి సరైనటువంటి బిల్స్ ఇవన్నీ ఏమీ లేవు, వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు. వీటన్నిటిని సీజ్ చేసి గోల్డ్ మార్కేమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి పంపించడం